ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కెమిస్ట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్స్లోంచి వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందులైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ లెసన్ వచ్చేటప్పటికి ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. సెకండ్ లెసన్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. 16th, 17th అండ్ 15th గ్రూప్లోంచి మోస్ట్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేను 20 నేమ్డ్ రియాక్షన్స్ ఇచ్చాను. ఆ నేమ్డ్ రియాక్షన్స్లోంచి మోస్ట్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్ అయితే మీకు బాగా వస్తే అటెంప్ట్ చేయండి, మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. సరే, ఇప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్లో ఎన్ని 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఒక్కసారి చూడమ్మా. ఫస్ట్ ఏంటి 8 మార్క్స్ క్వశ్చన్లో? ఫస్ట్ది ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి అనమాట. వాట్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్? ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి హౌ దే ఆర్ కన్స్ట్రక్టెడ్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాల్వానిక్ సెల్స్ అన్నా లేదా గాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్ అన్నా సేమ్. ఎలక్ట్రోకెమికల్ సెల్ డెఫినేషన్ రాసిన తర్వాత మీరు డయాగ్రామ్ డ్రా చేసి యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది, కంప్లీట్ సెల్ రియాక్షన్ రాస్తేనే మీకు అక్కడ మార్కులు పడతాయి. జస్ట్ కన్స్ట్రక్షన్ రాసి నెక్స్ట్ థియరీ పార్ట్ రాస్తే మీకు కంప్లీట్గా మార్కులు పడవు. ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడు అంటే 8 మార్క్స్లో ఏ బిట్ గాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్ ఇచ్చి బి బిట్ ఏంటి అంటే కింద సెకండ్ క్వశ్చన్ ఉంది చూడండి అమ్మా. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కొల్లాషస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్, ఇది అడగచ్చు. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి గివ్ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ద కొలిషన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్ ఆఫ్ బయోమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్. సో ఇది ఏ బిట్ కింద అడిగి బి బిట్ కింద వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ అని కూడా అడగచ్చు, లేదా 8 మార్క్స్కి కొలిషన్ థియరీ అడగచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. డెఫినెట్గా అయితే ఈ 4 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. ఎంత పడుతుంది? మ్యాక్సిమం ఉంటే ఒక 2-3 అవర్స్. నేను ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో చేస్తాను. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్.